ఇలా రావయ్యా. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. మీ అమ్మాయి కదా? అవును సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. కూరగాయలకి డబ్బులు ఇయ్యమ్మా. సంబంధాలు చూస్తున్నావు, ఎంతవరకు వచ్చింది? మనం ఎలాగో క్యాపులు పెట్టుకుని బతికేసాం సార్. అల్లుడు కూడా క్యాప్ పెట్టుకునేవాడైతే బెటర్ అని చూస్తున్నాను సార్. పెన్ను కూడా క్యాప్ పెట్టుకుంటా, దానికి ఇచ్చేసి. సార్ మరేంటయ్యా, వచ్చేవాడు క్యాప్ పెట్టుకున్నాడా ల్యాప్టాప్ పట్టుకున్నాడా అనేది కాదు ముఖ్యం, అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకోగలడా లేదా అనేది ముఖ్యం. పద్మా, పద్మా, ఇదిగో పద్మా. వస్తున్నా. అమ్మా నమస్తే. పాపం చెయ్యాలకి వెళ్ళిపోయిందో చూడు. అయ్యో ఏమైంది? నువ్వు ఆయింట్మెంట్ రాయి. అయ్యో ఏమైందండి? ఇప్పటికి 3 సార్లు అడిగావు, నువ్వు పని చూడు పో. ఇంతలా ఎలా కవిలిపోయిందమ్మా? డాడీ చెయ్యి వదలరా. పోలీసోడి కూతుర్నే పట్టుకున్నావంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంట్రా రాస్కల్? చంపేస్తాను ఈ ఏరియాలో మళ్ళీ కనపడ్డావంటే. పోలీసోళ్ల కూతురికి పెళ్ళిళ్ళు కావా? మొగుళ్ళు రారా? శోభనాలు జరగవా? ఏంటా వాగుతున్నావు? నా చొక్కా పట్టుకుంటావరా? ఎంత ధైర్యంగా పోలీసోడు చొక్కా పట్టుకోవడానికి? చైతీరా, చైతీరా. ఎక్కడికి వెళ్తున్నావు? నీ షర్ట్ కుట్టినోడు సరిగ్గా కుట్టలేదా, పట్టుకున్నోడు సరిగ్గా పెరగలేదా కనుక్కుని వద్దామని. చూడు సాయి, గొడుగు ఎత్తుక్కున్నాడంటే వానాకాలం వచ్చినట్టు, గొడవ ఎత్తుక్కున్నాడంటే పొయ్యేకాలం వచ్చినట్టు. వాడి పాపాన వాడు పోతాడు. రిపేర్కి ఇచ్చిన వాటర్ హీటర్ తీసుకురా, నేను స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి. షాప్ కట్టేసాడేంట్రా? మీ నాన్నకి ఫోన్ చేయి. దిగు. హలో నానా, షాప్ కట్టేసాడు ఇక్కడ. ఆ టార్పాల్ కింద పెట్టాడంట, చూసి పట్రా. 1 నిమిషం లైన్లో ఉండు. నానా, దొరికింది. పని చేస్తుందో లేదో చూసి పట్టుకొస్తా. ఏంట్రా సాయి, ఐరన్ రోడ్ సౌండ్ వచ్చింది? మొన్న కాలు ఇరిగినప్పుడు డాక్టర్ లోపల రాడ్ వేసాడు, దాన్ని వాడేసా. బాయ్ మా. ఏంటి వేలు పోసుకున్నావు? ఆ బైక్ తీసుకెళ్ళవే. వద్దమ్మా, ఇది నాకు అస్సలు కలిసి రాలేదు. ప్లీజ్, నేను బస్సులో వెళ్తానే. మొగుడు పోయిన విడోలా ఉంది. ఆ కలర్ వద్దంటే విన్నావా? పోమ్మా, బాయ్. హలో, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. ఇతనే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. సాఫ్ట్వేర్ రంగానికి పితామహుడని ఫీలింగ్ వీడికి. అత్తగారిని డామినేట్ చేయడం, పిల్లంతా కాపురం చేయడం ఇతని హ్యాబీస్. 24 గంటలు అదే యావలో ఉండే సుబ్రహ్మణ్యానికి 24 ఏళ్ల కుర్రాడు అడ్డుపడ్డాడు. ఏ పనిలో అయినా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో మన సుబ్రహ్మణ్యం చూస్తే తెలుస్తుంది. తప్పుగా మాట్లాడాలి. అక్కతో మాట్లాడాలి. అక్కతో నీకు పని అదే రేపు లక్ష్మి ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామని. అరే, నీకు మీ అక్క ప్రొడక్షన్ మేనేజర్ లా కనబడుతున్నారా ప్రోగ్రామ్ చెప్పడానికి? అరే నాకు డౌట్ రా, నువ్వు దాని ప్రేమిస్తావు, దీని ప్రేమిస్తున్నావు? దాని లైన్ లో పెట్టాలి, దీని లైన్ లో పెట్టాలి అన్న పిల్ల మనకి తిరిగా అనుకో. రే, సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో, రచ్చే బట్టే బస్.
నికల్ బే ఓరా నువ్వేంటే గౌరేసుకున్నావు నీకు దండ పెడతా రా. నేను కాల్ చేస్తాను వెళ్ళు. పవిత్ర ఏంటే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారేంటి? అబ్బా సాఫ్ట్వేరేనే ఏదో మాట వరుసకి ఇలా అన్నారు. నువ్వు వెళ్ళి పడుకో. పెటకారంగానా? వదినా ఈవిడే సుబ్రహ్మణ్యం అత్త, సంగమిత్ర అమ్మ, గంగమిత్ర. శివుడి గుళ్ళో నెందున్నట్టే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు జిల్లా కలెక్టర్ కూడా గల్లీ క్రికెటర్లా ఫీల్ అయ్యే గంగమిత్ర సాఫ్ట్వేర్ ఏజెంట్స్ని బిల్గేట్స్ అన్నయ్య గారు, నాదెండ్ల తమ్ముడు గారు, ప్రేమ్జీ బాబాయ్ గారు అని వరసలు కలిపేసుకుని మరి అల్లుడిని అందరం ఎక్కించి బతికేస్తుంది. పాపం పిచ్చిది. ఓకే ఓకే కొంచెం తిని వెళ్ళండి. Bye. అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ వేసుకుంటే మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే రెండు ఉంటాయి. అది కాదండి. హే, 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 తల తినకు. సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను. ఓకే? పాపా ఏమండి? ఏంటి మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్లా? స్టేటస్ ఏంటి? 666 సరి ఆఫీస్కి వెళ్తున్నా సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకుని. ఓకే, దట్స్ బెటర్. చూడండి అత్తయ్య, మొన్న నాకు జాడీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాజ్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాజ్ ఒకటా దరిద్రుడు. నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. 1 CR పోయినా పర్వాలేదు, PR మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు అది మర్చిపోకండి. డ్రైవర్, లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. సార్ ఏంటి సుబ్రహ్మణ్యం బేటా, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టికి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి జరిపితే మేకల్ని కొట్టుకుంటుంది. జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా. మగాడివి నీకెందుకురా? వెళ్ళబా. వినాశకారి విపరీత బుద్ధి ఎన్నమ్మా? 2 సూపర్, కుమ్మేద్దాం. బాబు कुछ पटनेटवा इसकी सेठ जी आपकी 2 शाल थी इसको ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేటా ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు? మీకేంటి పైరసీ చేస్తుంది? అది లీగల్ ఉంది, ఇచ్చేయండి. మీకి కాయలకి కాదు, మీకి తలకాయలు తీస్తుంది. మీకి అత్తకి చూపిద్దామని. మీరు నన్ను సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం అనుకుంటుంది. నై నై, నాకి మటన్ కి మస్తాన్. అక్కడ గడ్డం లేదు, ఇక్కడ గడ్డం ఉంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇటు ఇచ్చేయండి. సార్ మీది యాక్టింగ్ చాలా బాగుంది, కానీ సులభ కాంప్లెక్స్ లోనే యావరేజ్ గా ఉంది. చూస్తారా? మొత్తం చూసావా? లేదు, మొత్తం తీసేసా. నీకు దండ పెడతారా బాబు? ఏదో రిసెషన్ జాబ్ పోతే కొట్టుకుని బతికిస్తున్నా. ఈ విషయం కానీ మా అత్తకు తెలుస్తుందనుకో, ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండ పడిపోద్ది. ప్లీజ్ రా బాబార్ది, ఇచ్చారా? నీకు దండ వదులు, పెడతారా? కంగారు పడద్దు బావా. దీనివల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నా దగ్గర సేఫ్ గా ఉంటది. మరి నాకు షాప్ విముక్తి ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగగానే, అనగా నాగలక్ష్మి పెళ్లి జరగగానే. నీ ఫాదర్ ఈ జన్మకు జరగ నోడిదెల. నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపాలలో బాగా డ్రిల్ చేద్దాం. ఓకేవా? బాయ్. మాడిపోతుంది చూసుకోమ్మా. నానమ్మా హెల్ప్ అడగాల చేయాలా? అడిగిన వాళ్ళకి చెయ్యాలి నాన్న. అయితే నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా? నీకు అమ్మా, అమ్మమ్మ లెటర్ రాసింది. ఫోన్లున్నా కూడా ఈ లెటర్స్ ఏంటో. ఏంటంట? ఉభయ కుశలోపరి. అమ్మ అల్లుడు గారు ధ్వజస్తంభం నిలబెట్టే ముహూర్తం మాట్లాడడానికి మనూరు వస్తానన్నారు. ఇప్పుడు వద్దని చెప్పు. నిన్నే ఆనంది వాళ్ళ అమ్మ పోయింది. ఊరంతా బాధలో ఉంది. ముహూర్తం పెట్టే శర్మగారి భార్య కూడా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. 2 రోజుల్లో ఊరంతా తేరుకున్నాక చెప్తాను రావచ్చా లేదా అని. ఇంతే సంగతులు. అత్తయ్య, మీ ఊర్లో ఒక్కరు పోతే ఊరంతా అలా అయిపోతారా? మా ఊళ్ళో